జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. గ్రేటర్ హైదరాబాద్లో 22A షాక్. బ్లాక్ లిస్ట్లోకి 1,00,000 కోట్ల ఆస్తులు. అప్పో సొప్పో చేసి గ్రేటర్ హైదరాబాద్లో ఇల్లు స్థలమో కొన్నారా? నెల టంచర్గా బ్యాంకులకు ఈఎంఐలు కూడా చెల్లిస్తున్నారా? ఈ అలర్ట్. ఇంతకీ మీదనుకుంటున్న ఆ ప్రాపర్టీకి అసలైన ఓనర్ మీరేనా కాదా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే మీకు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇచ్చిందో అదే ప్రభుత్వం రాత్రికి రాత్రే మీ ఆస్తిని 22A అనే నిషేధిత జాబితాలోకి నెట్టేసిందనేది లేటెస్ట్ న్యూస్. ఒక్క తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 22A రభస నడుస్తోంది. అయితే హైదరాబాద్ పరిధిలో ఉన్న జిల్లాల్లో ఈ వార్త ఆటం బాంబులా పేలింది. ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరైనా ఆక్రమిస్తే వాటి రిజిస్ట్రేషన్ల మీద ఆంక్షలు పెడితే ఓకే, కానీ చాలా వరకు ప్రైవేట్ ఆస్తుల్ని కూడా 22A లిస్టులో చేర్చడమే అసలు సమస్య. ఈ నిషేధిత జాబితాలో ఉంటే ఆ ఆస్తి మీ పేరున ఉన్నా సరే దాన్ని అమ్ముకునే అధికారం మాత్రం మీ చేతుల్లో ఉండదు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలున్న సుమారు 1,00,000 కోట్లకు పైగా విలువైన ఇళ్లు, స్థలాలు, ఆస్తులు నిషేధిత జాబితాలో చేరిపోయాయన్న వార్త నగర వాసుల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ఎవరిని కదిపినా సరే తమ ఆస్తి బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయిందా అనే ప్రశ్న వస్తోంది. దశాబ్దాల క్రితం అన్ని ప్రభుత్వ అనుమతులతో అప్పులు చేసి మరీ కొన్న లక్షలాది అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్ని ఉన్నట్టుండి బ్లాక్ చేయడంతో యజమానులకు దిక్కు తోచడం లేదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చి, బౌలి నుంచి మొదలు పెడితే శేర్లింగంపల్లి, మల్కాజ్గిరి, ఉప్పల్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే సామాన్య మధ్యతరగతి జీవుల సొంతంటి కళ పీడ కళలా మారినట్టే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 22A కింద పెట్టిన ప్రాపర్టీస్ లో ఏకంగా 54% హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలవే అని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒక పక్క రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతోందంటూ సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకునే పాలకులు గ్రౌండ్ రియాలిటీలో మాత్రం సామాన్యుడి ప్రాపర్టీని అమ్ముకోనివ్వకుండా కలెక్టరేట్లు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. లేఅవుట్లకు అనుమతులు ఇచ్చినప్పుడేమో అంతా సవ్యంగానే ఉంటుంది, తీరా అవసరానికి అమ్ముకుందాం అనుకునేసరికి ఈ 22A భూతం అడ్డుపడుతోంది. దీనికి తోడు ఈ ఆస్తుల మీద ఇప్పటికే 1,000 కోట్ల మేర మార్టిగేజ్, హోమ్ లోన్స్ ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడటం మంచిదే, కానీ దానికి మరోవైపు ఏ తప్పు చేయని సామాన్యుడి ఆస్తి హక్కులు కాలరాయటం ఏ రకమైన పాలన? పర్మిషన్లు ఇచ్చిన అధికారులది తప్ప, వ్యవస్థను నమ్మి కొనుక్కున్న ప్రజలది తప్ప? ఏళ్ల క్రితం జరిగిన తప్పులకు ఇప్పుడు అతి సామాన్యుల్ని బలి చేయడం కరెక్టేనా? మొత్తానికి 22A వ్యవహారం ఉరిమి మంగళం మీద పడినట్టున్న సామెతను తలపిస్తోంది. జస్ట్ బీ కేర్ఫుల్.